Relax. Slowly relax. Parvatasana. Slowly relax. ఒకవేళ హిప్ జాయింట్ ఏదన్నా నడుము నొప్పి ఇలా చేయలేనప్పుడు ఏం చేయాలంటే ఒకవైపు చెయ్యి పెట్టి నొక్కుతాము, రెండో వైపు ఏమో దీన్ని ఇలా బెండ్ చేస్తూ ఒకవైపు వేరే వైపు బెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇటు నొక్కుతున్నాం కదా, ఇలా 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 చేస్తూ ఉండాలి. అప్పుడు ఇక్కడ ప్రెషర్ వస్తుంది. అంటే పడుకోనిలాగే సేమ్ కూర్చొని కూడా ప్రతిదీ చేసుకోవచ్చు క్రియేటివ్గా. చాలా బాగుంటుంది. ఈసారి అసలు ఒకరోజు చేద్దాం. ఒక 5-6 రకాలు చిన్న చిన్నవే కానీ ఎలాగ మూమెంట్స్ అనేది చేద్దాం. కొత్తవి మధ్య ఫిజియోథెరపిస్ట్ చెప్పింది చూశాను, చాలా బాగున్నాయి. దీంట్లోనే ఇంకోటి ఏం చేస్తారంటే ఇట్లా బ్యాక్ స్పెక్ట్ వేసుకొని ఇలా కూర్చున్నారు. తర్వాత ఏ కాలైతే ముత్యం నేల మీద ఉందో ఆ చెయ్యి ఇక్కడ పెట్టాడు వెనకాల. పెట్టేశాక దీన్ని ఏం చేస్తాడంటే ఇక్కడ పెట్టేసి ఇటువైపు నెట్టుకున్నాడు ఇలా. అంతే, ఎంత బాగుంది. ఆసనం చేయలేని వాళ్ళు మనము ఇలా చేసుకోవచ్చు. సింపుల్ కానీ చాలా ఫ్రీ అవుతుంది ఈ బాడీ. ఒక్కోసారి ఏంటంటే ఆసనాలు చేయాలంటే అసలు సహకరించదు ఈ లోయర్ బాడీ. అప్పుడు ఇవన్నీ చేసుకొని తర్వాత ఆసనం ఏళ్ళ ఇది పెట్టేసినట్టు ఇటు తల తిప్పి చూడటం, చాలా సింపుల్. ఇలా కూడా చెయ్యి ఇలా పెట్టేసి నెడుతూ ఉండొచ్చు. ఎంత ప్రెషర్ వస్తుందో చూడండి, మెడ దగ్గర నుంచి వస్తుంది. అదర్ సైడ్ కూర్చోండి, కింద పడుకోబెట్టిన కాలు ఇది కూర్చుని వెనకాల అదే చెయ్యి వెనకాల ఈ చెయ్యి పెట్టాలి. నేల మీద ఏ కాలు ఉందో ఆ చెయ్యి వెనకాల ఉంటుంది. ఇవే చిన్న చిన్న కన్ఫ్యూజన్స్. మళ్ళీ చెయ్యి ఇట్లా పెట్టేసేసి నెట్టాలి. అంతే. భుజాల నొప్పులు కూడా బాగా పనిపిస్తుంది. హట్ సౌందర్యాసనం. ఎడమ చెయ్యి కుడి మొక్క. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు ఛాతీ ఎదురుగా. కొంచెం దూరం పెట్టి రెండో చేతులు ఛాతీ ఎదురుగా. స్లోలీ రిలాక్స్. రెండు చేతులు స్ట్రైట్గా పెట్టి చేతి వేళ్ళు పైన ఆకాశం చూస్తున్నాయి. బ్యాక్ రొటేషన్.
తల కూడా తిప్పుకోవచ్చు ఒకవైపుకి, ఇంకొంచెం ఎఫెక్ట్ బాగుంటుంది. చెయ్యి కదలదు, ఇక్కడ లోపల కూడా ప్రెషర్ వస్తుంది. రొటేషన్ ఇవ్వట్ల, మనకి లోపల ఇక్కడ రావాలి నొప్పి. ఇలా తిప్పితే ఏం రాదు నొప్పి, ఇలా తిప్పట్లా మనం, ఇక్కడిక్కడే పెడుతున్నాం. లోపల గుండా ప్రెషర్ రావాలి. సో అది ఇంపార్టెంట్. అబ్జర్వ్, కళ్ళు మూసుకొని బాగా గమనించండి. మీరు ఎంత బాగా భారంగా ఒక శ్వాస వస్తూ ఉంటుంది అలసిపోయినప్పుడు లేదా బాగా అనిపిస్తుంది, దాన్ని ఎంత గమనిస్తారో అంత తొందరగా హీలింగ్ జరిగిపోతారు. స్లోలీ రిలాక్స్. మేరుదండ ముద్ర. ఆల్సో పెయిన్ స్టార్ట్ చేసి తెలుసా, ఈ పిల్ల పొద్దుననంగా వెళ్తుంది. ఇవాళ చూసా నువ్వు ఆఫీస్కి వెళ్తుంటే ఇవాళ చూసా నేను ఫస్ట్ టైం చూసా ఇంటి దగ్గర. బాగా ఎర్లీగా వెళ్తున్నావుగా, 8:30 9 అయింది అప్పుడు. అక్కడి నుంచి డైరెక్ట్ వస్తున్నావా ఇప్పుడు ఇక్కడికి? గ్రేట్ కదా, అలానే ఉండాలి. శ్రద్ధ తప్పదు, టైం అంటే మరి అన్నీ కావాలంటే కుదరవు కదా. మా ఇంటి ఎదురులోనే ఉంటారు ఆ పిల్ల, ఎంప్లాయీ ఐటీ. నడిచి వెళ్తావా రోజు? మామూలుగా అయితే ఎన్నాళ్ళు అయింది మీరు ఇక్కడికి వచ్చి? 1 yearలో నేను ఒక్కసారి కూడా చూడలే. నేను ఎదురిల్లు అయినా కూడా ఎప్పుడు అంటే ఇటువైపు వస్తారు వెనక్కి కొంచెం. చూసారా, గమనించకపోతే మన కళ్ళ ముందు 100 సార్లు తిరిగి ఉండాలి, వాళ్ళు తిరిగే ఉంటారు, గమనించవు. అట్లాగే మన శరీరాన్ని కూడా ఉంటాయి, మనం గమనించుకోకుండా యోగా చేసింది వేరుంటుంది, గమనిస్తూ చేస్తే వేరేగా ఉంటుంది. ఎన్నో గమనిక వస్తుంది అప్పుడు, మనకి చాలా గమనిస్తూ ఉంటే చాలా తెలుస్తాయి మన బాడీ గురించి. అందుకే ఎప్పుడు కూడా ఫుల్ మన బాడీ గురించి అవగాహన ఏర్పరచుకోవాలి. అర్థమైనా అర్థం కాకపోయినా చూస్తూ ఉండాలి వీడియోస్, హెల్త్కి సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అదేం బ్రహ్మ విద్య కాదుగా, మన శరీరానికి సంబంధించిన విషయాలే వాళ్ళు చెప్పేది. సో భయపడాల్సిన పని ఉంది. టెక్నికల్ అంటే సరేలే అనుకోవచ్చు. ఫింగర్స్కి ఫింగర్ జాయింట్స్, పిడికిల్ బిగించి రొటేషన్. ఆర్థరైటిస్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి డిఫరెన్స్ ఏంటి? ఊరికి రఫ్ ఐడియా, లక్షణాలు బట్టి ఏమన్నా చెప్తారా? ట్రై చేయండి చూద్దాం. ఆర్థరైటిస్కి రుమటాయిడ్ ఆర్థరైటిస్కి తేడా ఏంటి? Rheumatoid arthritis, ప్రతి every joint will be affected in rheumatoid arthritis. అంతేనా? టాక్సిన్స్ పేర్కొని ఉంటాయి మేడం. టాక్సిన్స్
బాడీలో పేరుకొని ఒక్క నిమిషం కుసుమ గారు ఆగండి, ఒక్క నిమిషం. చెప్పండి. కాదు కాదు, కుసుమ గారికి దగ్గరికి వచ్చారు కానీ ప్రతి జాయింట్ ఎఫెక్ట్ అవుతుంది, కానీ ఆ జాయింట్ డైరెక్ట్ ఎఫెక్ట్ అవ్వదు. ఆర్థరైటిస్లో ఏమైందంటే జాయింట్లు అక్కడున్న కార్టిలేజ్ గుజ్జు అదంతా కూడా డ్రై అయిపోతూ జాయింట్లు అరిగిపోతూ ఉంటాయి, అది ఆర్థరైటిస్. రొమటైడ్ ఆర్థరైటిస్ అలా ఉండదు, 30 years 35 years వాళ్ళకి కూడా వచ్చేస్తుంది. మరి ఈ ఆర్థరైటిస్ ఏంటి? ఇదేంటంటే జాయింట్ని డైరెక్ట్గా డ్యామేజ్ చేయదు, జాయింట్ చుట్టూరా ఉన్న టెండాన్స్ సాఫ్ట్ కండరాలు ఉంటాయి కదా, వీటిని డ్యామేజ్ చేస్తుంది. సాఫ్ట్ టిష్యూస్ ఉంటాయి కదా, ఆ సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్ చేసి ఇండైరెక్ట్గా జాయింట్ మీద దాని ఎఫెక్ట్ ఉంటుంది. లిగమెంట్స్, టెండాన్స్ ఇవి రెండు వేరు, కానీ రెండు కూడా మన ఎముకకి దరిదాపుల్లోనే ఉంటాయి ఇవన్నీ. అది అంటే సపోర్టివ్గా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు, అందుకే నీకు చెప్పింది, నేను చాలాసార్లు చెప్పాను, మోకాళ్ళు అరిగిన నొప్పి ఒకటి ఉంటుంది, మోకాళ్ళకి అటు ఇటు సాఫ్ట్ టిష్యూస్ డ్యామేజ్ అవ్వడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పి ఇంకోటి ఉంటుంది. మనది ఏంటనేది తెలుసుకొని దాన్ని బట్టి యోగా చేసుకోవాలి, అప్పుడు బాగా రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. కొంత కుసుమ గారు బాగానే చెప్పారు, టాక్సిన్స్ ఫామ్ అవుతాయని. టాక్సిన్స్ ఫామ్ అవ్వడం కంటే కూడా అక్కడ ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుతుంది, అంటే వాపులు వస్తాయి అన్నమాట. వాపులు వచ్చి ఆ వేడికి అక్కడున్న ఎముక ఆ వేడికి కొంత గుల్లబారినట్టు అవుతుంది, అంతే కదా. ఎక్కువ వేడైతే ఏమవుతుంది? డ్రై అయిపోతుంది, ఎముక అంతా పోరస్గా తయారవుతుంది కదా. అంటే ఉండవలసినంత దాంట్లో చెమ్మ, ప్రతి ఎముకలో కూడా వాటర్ కంటెంట్ ఉంటుంది, ఆ వాటర్ కంటెంట్ అంతా అదంతా ఎవాపరేట్ అయిపోతుంది కదా, రోస్ట్ అయిపోతే ఏమవుతుంది? గట్టిగా అయిపోతుంది. సో అలాగే టిష్యూస్ ఎటుకు డ్యామేజ్ అయ్యాకే వేడి అనేది ఈ జాయింట్ల దగ్గర వాపులకి గురి అవుతూ ఉంటుంది, వేడి ఎక్కువ వచ్చేసి మనకి, అందుకే వాపులు వచ్చేది. చిన్న చిన్న జాయింట్లకు కూడా వాపులు వస్తాయి. ఇది ఏజ్తో సంబంధం లేదు రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది, సో హెరిడిటరీ ఉంటుంది. ఆర్థరైటిస్కి అదే బోన్ జాయింట్ అరిగిపోతుంది, ఏజ్ వల్ల వచ్చే సమస్య. ఇది ఏజ్తో సంబంధం కాదు. సొమాటిక్ సైకోసొమాటిక్ డిసీజ్ రొమటైడ్ ఆర్థరైటిస్. లిగమెంట్లు వేరు, టెండాన్స్ వేరు. ఎక్కువ లిగమెంట్ల కంటే కూడా టెండాన్ అంటారు, సాఫ్ట్ మజిల్స్ని టెండాన్స్ అంటారు. అంటే ఎముకని మధ్యలో జాయిన్ చేస్తూ కలుపుతూ ఉంటుంది కదా, అక్కడ ఉండే కండరాలు ఉంటాయి కదా, వాటిని టెండాన్స్ అంటారు. కానీ వాళ్ళకి వాయువు, రూమటైడ్ ఆర్థరైటిస్ వాళ్ళకి వాస్తువు, అది వేరు. లిగమెంట్లు పాడవడం ఎట్లా అంటే, ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తాను, లిగమెంట్లకి ఎట్లా ఉంటుందంటే, క్లాత్ ఒక బట్ట ఉంది, చీరే ఉంది, నేత చీర ఉంది, ఒక లైన్ నేత పడకపోతే ఎట్లా ఉంటుంది చీర? మధ్యలో గ్యాప్, ఒక సన్న గ్యాప్ ఉండి వీవింగ్ లైన్ లేదనుకోండి, అది కొంచెం ఓటుగానే ఉంటుందిగా, పల్చగా ఉంటుంది కదా, అక్కడ తొందరగా ఆ క్లాత్ ఎప్పటికైనా వీకేగా. సో ఇప్పుడు లిగమెంట్ ఆపరేషన్లో ఏం చేస్తారంటే, ఆర్టిఫిషియల్గా అల్లుతారు, ఆ మధ్యలో గ్యాప్ ఉన్న ఆ లైన్ని అల్లుతారు. అందుకు ఒక పోగు పోయింది కదా, క్లాత్ గురించి చెప్తున్నా. క్లాత్లో పోగుపోతే ఎలా అయితే మళ్ళీ మనం అల్లలేమో, అది ఎందుకు అల్లలేమో, దాన్ని చట్ర మీద పెట్టాలి, మళ్ళీ ఆ పోగుని తీసుకొని రావాలి, అది జరిగే పనినా. కానీ ఆపరేషన్లో ఇప్పుడు లిగమెంట్లు వీటికి చక్కగా స్పోర్ట్స్ ఆర్థోపెడిక్ అని వచ్చింది. దీంట్లో ఏం చేస్తారంటే, లిగమెంట్ డ్యామేజ్ అయితే ఆ లిగమెంట్ని చక్కగా వీవింగ్ చేస్తున్నారు, ఫిల్ చేసేస్తున్నారు. ఇప్పుడు అలా చక్కగా టెక్నాలజీ వచ్చింది, కానీ ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అంటే బ్యాడ్ లక్, అంటే వాళ్ళు పడిన విధానం దానివల్ల డ్యామేజ్ అవుతుంది. అందుకే పిల్లలకి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్కి కూడా అప్పుడప్పుడు తీసుకెళ్ళాలి. ఈ వెహికల్స్ బాగా రఫ్ డ్రైవింగ్ చేసే వాళ్ళకి
మగవాళ్ళు మరి ముఖ్యంగా, ఆడపిల్లలు పర్వాలేదు. వీళ్ళని తీసుకెళ్ళి అక్కడ చూయిస్తే ఎలా ఉంటాయి బాధలు, ఒకవేళ కాళ్ళు చేతులు ఇరిగితే అనేది తెలియాలి. కాళ్ళు చేయి ఇరిగినా కూడా అదొక పర్వాలా, కొన్ని రోజులకి పిండి కట్టేస్తే లేచి తిరుగుతారు. లెగమెంట్లు ఇలాంటి సన్నవి ఎలా ఉంటాయంటే వయసుని బట్టి మళ్ళీ దాని యొక్క ఎఫెక్ట్ కనపడుతూ ఉంటుంది. అప్పుడెప్పుడో జరిగినవి, జరిగిన డ్యామేజ్ స్లోగా ఏజ్ని బట్టి మళ్ళీ కనపడుతూ ఉంటుంది. అందుకని చిన్నవి చెప్పుకునేవి కాదు, అలా ఉంటాయి అన్నమాట. డైరెక్ట్ విరిగిపోవడం. వెన్న మనకు కనుక నిజంగా మాట్లాడితే లిగ్మెంట్స్ అంటే ఏంటంటే, వెన్నపూసని పల్లెటూరులో పిల్లి అలాంటివి తినకుండా ఉట్టి కడతారు. అక్కడ తాళ్ళు ఉంటాయి చూసారా, అటు ఇటు తాళ్ళు సపోర్టు, అదే లిగమెంట్. ఇప్పుడు ఈ మోకాళ్ళకి కూడా లిగమెంట్స్ ఉంటాయి, 4 రకాల లిగమెంట్స్ ఉంటాయి మోకాలు చుట్టూరా. ఎంత ప్రొటెక్షన్గా మోకాల్ని కాపాడుతాయో ఆ 4 లిగమెంట్స్. వీటిల్లో యాక్సిడెంట్లో ఎక్కువ మందికి ఈ లిగమెంట్స్ డ్యామేజ్ అవుతుంది. అది సైడు, ఫ్రంట్, బ్యాక్, మీడియాలోనే ఉంటాయి, క్రాస్ సెక్షనల్గా అన్నిటిని సపోర్ట్ చేస్తూ పట్టి ఉంచుతాయి అన్నమాట. అయితే ఈ వెహికల్స్ మీద నుంచి పడిపోయినప్పుడు ఇవన్నీ డ్యామేజ్ అవుతున్నాయి ఉంటాయి పిల్లలు. అది సో ఇప్పుడు అర్థమైంది కదా, రుమటైడ్ ఆర్థరైటిస్ అంటే వయసుతో సంబంధం కాదు, చిన్నవాళ్ళకి కూడా వస్తుంది. ఇన్ఫ్లమేషన్స్ స్మాల్ జాయింట్ల దగ్గర రావడానికి కారణము అక్కడ జాయింట్ అరిగిపోయి కాదు, టెండాన్ నాశనం అయిపోయి, టెండాన్ పాడవడం వల్ల. ఏంటది స్టెరాయిడ్స్, వాటికి కూడా ఉంటుంది, తినేస్తుంది. స్టెరాయిడ్లు కూడా శ్వాస తీసుకొని ఎక్కువగా రుమటైడ్ ఆర్థరైటిస్కి కొంత కారణము సైకోసోమాటిక్ కూడా, అంటే మానసికము శారీరకము రెండు కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా బయటకు వస్తుంది. ఎక్కడ ఎవరికి చెప్పిన వాళ్ళు, మరి వాళ్ళు డాక్టర్ని పెట్టి రోజు చెక్ చేస్తారుగా. మామూలుగా అయితే డాక్టర్ ప్రతిరోజు చూస్తారంట, వాళ్ళకి బీపీ లేదా అప్పుడు. మామూలు జాయిన్ అయ్యేటప్పుడు బీపీ ఉన్నట్టు ఏం చెప్పలేదేమో, అట్లా చెప్పిన వాళ్ళకేమో స్పెషల్ కేర్ ఉంటుందంట. బీపీ షుగర్లో ఏం లేవు అని చెప్పేసామనుకో, వాళ్ళని నార్మల్ పర్సన్స్ లాగా ట్రీట్ చేసేస్తారు. ఏమైంది ఇప్పుడు, బాగానే ఉన్నారా ఏంటి? ఎంత ఏజ్? అవునా, అక్కడే చనిపోయారా? ఏది ఇక్కడ ఆశ్రమం నుంచి డైరెక్ట్గా పట్టుకెళ్ళారా? క్యూర్ అయిపోయారు. ఆవిడికి గండం ఉన్నట్టుంది ఆల్రెడీ, ఆయుష్ ఏదో ప్రాబ్లం. లేకపోతే చూడండి, అయ్యో ఇప్పుడు అంతే ఉన్నాయి కొంచెం. అదే నేను చెప్పలే, మొన్నే అనుకున్నాం కదా, ఫిజికల్ ఎయిల్మెంట్స్ చాలా తగ్గిపోయినాయి, ఇప్పుడు మిక్సింగ్ వచ్చినాయి. ఇప్పుడు 2 వచ్చేసినాయి, మానసికము శారీరకం 2 కలగలిపి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి జబ్బులు. మానసికమైనవి ఎందుకు వస్తున్నాయి అంటే సరైన రిలాక్సేషన్ లేక మనిషికి, అంటే ఎవరి స్పేస్ వాళ్ళు ఎత్తుకుంటున్నారు, ఎవరి ప్రయారిటీలు వాళ్ళకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు పిల్లలు దూరం అయిపోతున్నారు, భర్త ఎవరి పని వాళ్ళది. అప్పుడు ఆటోమేటిక్గా ఆడవాళ్ళకి ఏంటంటే సమయానికి సరైన వ్యాపకం ఎవరైతే పెట్టుకోరో వాళ్ళు డేంజర్లో పడుతున్నారు. ఆల్రెడీ వ్యాపకం
యోగాను ఏదో ఒక వ్యాపకం పెట్టుకున్న వాళ్ళేమో అదృష్టం కొద్ది సేవ్ అయిపోతున్నారు. అందుకే 50 ఏళ్ళు వచ్చిన ప్రతి ఆడవాళ్ళు మనం 35 ఏళ్ళ నుంచి స్టార్ట్ అయిపోవాలి మన ప్లాన్. మనం ఎలా రేపు ఫ్యూచరు అనేది. ఎందుకంటే ఒక ఏజ్ వచ్చేటప్పటికి వెనక్కి తిరిగి చూసుకుంటే మనం ఏం సాధించామనే దానికి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఇక కారణం ఏంటంటే ఎవరి లైఫ్లో బిజీ అయిపోతారు. వాళ్ళని తప్పు పట్టకూడదు. పిల్లలు కూడా మనకి ఏదో స్పెండ్ చేయట్లేదని అనుకుంటాము. కానీ ఇప్పుడు ఆ పిల్ల తీసుకుని 9ంటికి వెళ్ళింది, ఇప్పుడు దాకా ఆఫీసు, ఇంకా వాళ్ళ అమ్మని కూర్చొని కబుర్లు చెప్పేంత ఓపుకుంటుందా? అంత ఉండదు. సో అప్పుడు అమ్మకి ఏమనిపిస్తుంది, నేను పొద్దున్నే ఇంట్లో పడి ఇంత పని చేస్తుంటే కూడా నన్ను పలకరించేదానికి లేదు అనుకుంటారు కదా. అవును, జైలు లాగా ఉంటుంది కదా, తెలీదు ఒక బాధ ఉంటుంది. అది కాక కొంత అంటే ఆడవాళ్ళకి హార్మోన్స్ ప్రాబ్లం, హార్మోన్స్ కొంచెం ఇంబ్యాలెన్స్ ఉంటుంది. అది కూడా కలిసి అన్ని తోడవుతాయి. ఆన్లైన్లో రావచ్చు కదా, ఇంట్రెస్ట్ లేదు, అదే లేదు. అది తగ్గించుకోవాలి అందరూ. అంటే ఒక పీరియడ్ అంతే, మన బాధ్యత మనము నిర్వర్తించేసాం అంతే, అయిపోయింది. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావంటే మొదలైద్ది బాధ. ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఉంటుంది, అదే అసలు కంటే వడ్డీ ముద్దు కదా. కానీ ఇన్వాల్వ్ అవ్వకూడదు, అంటే వేరేగా అర్థంగా మళ్ళీ అపార్థం చేసుకోకూడదు. ఇక్కడ గుళ్ళో ఇట్లానే ఒకసారి చెప్పాను నేను ఆడవాళ్ళ గురించి చెప్పి, ఏమైందంటే ఒక ఆంటీ నేను అన్నం మొదలుపెట్టి చెప్తున్నాను అన్నమాట, ఇట్లా 60 ఏళ్ళ తర్వాత మొదలు పెడతారు భక్తి, అప్పుడే మొదలైనట్టు తీర్థయాత్రలు పరిగెత్తారు, ఓపిక ఉన్నప్పుడేం తిరగరు, అప్పుడేమో ఏమి అంటే చేయాల్సింది సరిగ్గా చేయకుండా తర్వాత మొదలు పెడతారు, అక్కడే వాటర్ సరిగ్గా లేక డ్యామేజ్ అవుతుంది కదా హెల్త్ అని చెప్తుంటే ఆమె నన్ను తగులుకుంది. పిల్లల్ని మనవరాళ్ళని కూడా పెంచుద్దని చెప్తున్నావు అని చెప్పింది. లిమిట్ ఉండాలి. ఇంకా ఆమె ఆర్గ్యూ చేస్తుంది. నేను అనుకున్న అదేలే వాళ్ళ ఆలోచన విధానం అంతవరకే. అంటే దానిలో లోతు మనం దేని గురించి చెప్తున్నాం అనేది అర్థం చేసుకునే స్థాయి వాళ్ళకి లేదు అంతే. అంటే మన కోసం మనం కొంత స్పేస్ అట్టుపెట్టుకోవాలి ఎప్పుడైనా. తలకుమారి ధర్మం మొదలు చెడ్డ పేరు అంటారు కదా. అసలు వాళ్ళు కూడా ఏమీ అనుకోరు, మనం ఏదో వాళ్ళకి 24 గంటలు స్పెండ్ చేయాలని ఇంట్లో వాళ్ళు కూడా ఏమి అనుకోరు. మనమే ఫీల్ అవుతాం కానీ వాళ్ళు ఇంకా బాగా మంచిగా ఫ్రీడమ్ దొరికింది అనుకుంటారు. అంటే వాళ్ళ పాటికి వాళ్ళు వదిలేస్తే వాళ్ళకు కూడా హ్యాపీగా ఉంటారు. కానీ అది తెలియక మనం ఏం చేస్తామంటే ఏదో అంత నా మీదుగానే నడుస్తుంది అని ఫీలింగ్ ఆడవాళ్ళకి. అట్లా ఏమి ఉండదు, మనం రేపైనా నడుస్తుంది అంతే. ఈ చిన్న చిన్నవి తెలుసుకుంటే ఫీల్ అవ్వకుండా తత్వం తొందరగా బోధపడుతుంది. అందుకే యోగా చేయాలని చెప్పేది. యోగా చేస్తే ఇంకా తొందరగా అర్థమైద్ది ఈ విషయాలన్నీ. అవును, అమ్మాయికి పట్టుదల ఉంది కాబట్టి ఎత్తుక్కుంటూ రాగలిగింది. మామూలు కొంతమంది పిల్లలు ఎలా ఉంటారంటే ఆ వయసు పిల్లలు, నా వయసు వాళ్ళు అక్కడ ఎవరు లేరు సో నేను వెళ్ళను, ఎక్కువగా ఈ సైకాలజీ ఉంటుంది. కానీ యోగాకి అసలు ఏమైనా సంబంధం? ఒకరి వయసుకి ఇంకొకరు ఈక్వల్ వాళ్ళే ఉండాలా? అలా ఏం లేదు.
నీ యోగా నువ్వు చేసుకుంటున్నావు, వాళ్ళ యోగా వాళ్ళు చేస్తున్నారు, అందరిది బాడీ ఇదే కదా. అది ఆ కామన్ సెన్స్ తక్కువ మంది ఉపయోగిస్తారు టీనేజర్స్. నేను విన్నాను కొంతమంది అదే ఆంటీలు, ఎక్కువ మంది ఆంటీలు ఉంటారు అక్కడ అంబికాయలో, అట్లా అనుకుంటూ ఉంటారు. ఆంటీలు ఏంటి నాకు అర్థం కాల. ఆంటీ అయితే ఏంటి కదా, ఎవరిది వాళ్ళది కదా యోగా. కొన్ని రోజులు అయితే మామూలుగా ఉండదు, బాగానే చేస్తాం. ఇది చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తామంటే పక్కకు తిప్పండి తల ఒక వైపుకి. ఇక్కడ టెండాన్ ఒకటి ఉంటుంది, దీన్ని పట్టుకోండి. ఇదే టెండాన్ అంటే. సాఫ్ట్గా ఉంది కదా, అది ఎముకలాగా అనిపిస్తుంది కానీ ఎముక కాదు, సాఫ్ట్గా ఉంటుంది. దీన్నే టెండాన్స్ అంటారు. అదేమో ఈ వెనకాలుగా పెడుతున్నాను, ఇదేమో ముందు వైపు. SCM, దీన్ని స్టెర్నోక్లీడోమాస్టాయిడ్ అంటారు. మళ్ళీ ఇటు స్లోలీ రిలాక్స్. తర్వాత ఇప్పుడు మీరు చేస్తే మీకు డిఫరెన్స్ ఉంది. చెవి వెనకాల ఎముక ఉంది కదా, ఎముక నుంచి క్రాస్గా కొంచెం కిందకి వెళ్ళండి. 4 వేళ్ళు అక్కడ నొక్కి పెడుతున్నాం, తిప్పండి సార్. ఇవన్నీ కూడా సర్వైకల్ పెయిన్స్, స్టిఫ్నెస్, వీటన్నిటికీ బాగా పనికొస్తాయి. ఎక్కువగా పడుకునే భంగిమలో తేడా వల్లే నొప్పులు స్టార్ట్ అవుతుంటాయి. వదిలేసి ఊరుకున్న కొద్దీ అది ఎక్కువ రోజులు టైం పడుతుంది తగ్గడానికి. స్టార్టింగ్లోనే మీకు డౌట్ రాగానే ఫస్ట్ చూపించిన మేడం నాకు అర్థం కాదు. ఇది ఉంది కదా, అది ఈ బోన్ ఉంది కదా ఇక్కడ, అక్కడ 4 వేళ్ళు. ఏది ఇప్పుడు రెండోదా కొత్తదా? రెండోది రోజు చేస్తున్నాం కదా. ఇప్పుడు ఇవాళ కొత్త చెప్పిందా? తల తిప్పండి పక్కకి, ఇక్కడ మీ చేయి పెట్టండి, అదే చేయి పట్టుకోండి, గట్టిగా లోపలికి నొక్కి పట్టుకోండి, నొక్కండి. ఇంకా ఏం పర్వాలేదు, భయపడాల్సింది తెలుస్తుంది కదా. ఆ టెండాన్ని ఇలా గట్టిగా పట్టుకొని తలకై తిప్పడం అంతే. అర్థమైందా? అయ్యా సారీ ఎందుకు అడిగారు చక్కగా, అదే సంతోషం. అలానే అడగాలి, తెలియకపోతే పాయింట్ ఏంటి అనేది. అర్థమైంది కదా. ఇది మ్యాక్సిమం 15 సార్లు అలా కూడా పెట్టుకొని చేసుకోండి, ఏం కాదు. నేను 5 సార్లే చూపించాను. స్టిఫ్నెస్ ఉంటే వెనకాల చెవి వెనకాల ఎముక ఉంది కదా, దానికి కొంచెం కిందగా అక్కడ ఇలా మన పుర్రె భాగం గట్టిగా బోన్ ఉంటుంది కదా, ఆ బోను నెక్ కలిసే ప్లేస్లో చెవి ఎముకకి కొంచెం డౌన్వర్డ్గా క్రాస్, అక్కడ 4 వేళ్ళు పెట్టడం, ఇంతే తల తిప్పడం. అది కూడా టెండానే, అది కూడా బ్యాక్ నెక్ మజిల్స్. ఇవన్నీ కూడా స్టెర్నోక్లీడోమాస్టాయిడ్ అని దానికి సంబంధించిన టెండాని. అది ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఇప్పుడు మనం వెనకాల ఇట్లా పెట్టి చేసాం కదా, అక్కడ స్టార్ట్ అయ్యి ఇప్పుడు మనం ఇక్కడ పట్టుకున్నాం కదా, ఇది కూడా అదే ఒకటే టెండాన్. అదంతా కూడా ఎక్కడికి వెళ్తుంది చూడండి, అది కాలర్ బోన్ నుంచి ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతుంది. ఇక్కడ అది క్రాస్గా ఇక్కడికి వెళ్తుంది. అందుకే దీని పేరేంటి, క్లావికల్. దానిలో ఉన్నది స్టెర్నోక్లీడోమాస్టాయిడ్ అది. సో అట్లా ఇదంతా కూడా ఆ కంట్రోల్ అన్నమాట. అందుకే కొంచెం అప్పుడప్పుడు ఏదైనా గ్రాఫిక్స్ దొరికినప్పుడు చూడండి, కండరాలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఎక్కడి వరకు దాని కనెక్షన్ ఉంది, ఇవి తెలుసుకోవాలి మనం, ఇంపార్టెంట్. తర్వాత ఇలా చేయడంలో ఏమవుతుందంటే మనకి వేగస్ నర్వ్ కూడా ఒకటి ఉంటుంది, బ్రెయిన్ నుంచి
ఆర్గాన్స్ అన్నిటి కనెక్షన్ ఉంటుంది. అది ఏంటంటే మనకి స్ట్రెస్ లెవెల్స్, యాంగ్జైటీ, అదే తెలియని ఒక కారణం లేని ఒక దిగులు, ఇలాంటివన్నీ తగ్గిస్తుంది. అదే అది వేగస్ నర్వ్. సో అది ఇట్లాగా మనం పెట్టేసి నెక్ ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకోండి, వీటికి కూడా తెలియకుండా యాక్టివ్ అవుతుంది ఆ నెక్. ఎందుకంటే ఈ మెడ కింద కానీ ఆ వేగస్ నర్వ్ అనేది కిందకు వచ్చి ఛాతీలో గుండెని టచ్ చేస్తుంది, ఊపిరితిత్తులను టచ్ చేస్తుంది, అలా కిడ్నీస్ దా టచ్ చేస్తుంది ఆ నర్వ్. ఎక్కడి నుంచి మొదలవుతుంది? దాని స్టార్టింగ్ బ్రెయిన్లో. సో బ్రెయిన్లో ఆ వేగస్ నర్వ్ దాని సిగ్నల్ అది మనం ఎంత బాగా స్టిమ్యులేట్ చేస్తే బ్రెయిన్ అంతా ఉత్సాహంగా ఉంటుంది. బ్రెయిన్ అది ఆరోగ్యంగా ఉందంటే మనం మానసికంగా ఆరోగ్యంగా ఉన్నట్టు. అందుకే వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అని చెప్తాను. అది ఏంటంటే నెక్ ఎక్సర్సైజులు, కంటి ఎక్సర్సైజులు, ఈ రెండు ఎవరైతే చేస్తారో రోజు వాళ్ళకి వేగస్ నర్వ్ యాక్టివ్ అవుతుంది. ప్లస్ మనం పడుకొని ఎన్నో చేసుకోవచ్చు. నాభిస్థానం మీద అరిచే పెట్టుకొని డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఒక 10 సార్లు శ్వాస తీసుకొని వదలడమే. మంచి మీద పడుకుంటాము, అరిచేయి పొట్ట మీద పెట్టుకోవాలి, నాభిస్థానం మీద ప్రశాంతంగా చిన్ముద్ర పెట్టుకోవాలి. వేగస్ నర్వ్ అద్భుతంగా యాక్టివ్ అవుతుంది. అంతే, ఒక 20 సార్లు చేయండి, మీకు తెలియకుండా చేయండి. వేగస్ నర్వ్ 10th నర్వ్. క్రేనియల్ నర్వ్స్ 12 ఉంటాయి, 12లో ఇది 10ది. అన్నిట్లో కల్లా చాలా పెద్దది నర్వ్ ఏదైనా ఉంది శరీరంలో అంటే వేగస్ నర్వే. మనకి స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయి, తెలియకుండా ఏదో తెలియని ఆదుర్ద ఉంది, ఆ కారణం ఏం లేదు, అన్ని బాగున్నాయి, అయినా అలా ఎందుకుంది అంటే వేగస్ నర్వ్ని మనం సరిగ్గా స్టిమ్యులేట్ చేయట్లేదు. సో దాన్ని స్టిమ్యులేట్ చేయడానికి ఏంటది ఆర్గాన్సా మీరు అనేది పాయింట్, అవన్నీ కూడా పనికి వస్తాయి. 14 పాయింట్లు ఆక్యూ పాయింట్స్ మీకు చాలా. ఒకసారి ఒక అమ్మాయిని పడుకోబెట్టి డెమో ఇచ్చాను, మీరు లేరు అనుకుంటా. ఆ 14 ఆక్యూ పాయింట్లు ప్రతిరోజు చేసుకోండి. ఈసారి చెప్పుకుందాం, ఒకరోజు 14 ఆక్యూ పాయింట్స్ చెప్తా, అద్భుతంగా ఉంటుంది. ఒక్కొక్కటి 1/2 నిమిషం పాటు 14 పాయింట్లకి 7 నిమిషాలు పడుతుంది అంతే. 7 నిమిషాలు కనుక రోజు చేసుకుంటే వేగస్ నర్వ్ అద్భుతంగా యాక్టివ్ అయిపోతుంది, స్టిమ్యులేట్ అవుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. మన ప్రమేయం లేకుండా సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి తెలియని బాధ, తెలియని ఏదో ఆదుర్ద, ఏదో అసంతృప్తి, ఇవన్నీ రావడానికి కారణం ఏంటంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వల్ల. ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సింపతి అంటే ఏంటి? సానుభూతి, ఎవరో సింపతి చూపించాలని ఎదురెదురు చూస్తాం, అది అవసరమా? సో మనకి ఏది ఇప్పుడు యాక్టివ్ అవ్వాలి? సింపథెటిక్ కాంది అంటే పారాసింపథెటిక్, అది యాక్టివ్ అవ్వాలి. సో అది యాక్టివ్ అవ్వాలి అంటే ఏమేంటి ఎక్సర్సైజ్లు చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడి నుంచి వచ్చేది నెక్, కంటి ఎక్సర్సైజ్లు, నెక్ ఎక్సర్సైజ్లు ఫస్ట్ ఇవి బాగా హెల్ప్ అవుతాయి. తర్వాత బ్రీతింగ్ ఎక్సర్సైజ్లు మనం చేసే టోటల్ పనికి వస్తుంది. అందుకే చూడండి మన యోగా మీరు ఒక 4 రోజులు చేసేటప్పటికి చేంజ్ కనపడుతూ ఉంటుంది. కారణం ఏంటంటే ప్రతి దాంట్లో అంటే హిడెన్గా లోపల వేగస్ నర్వ్ యాక్టివేషన్ సంబంధించినవి మ్యాక్సిమం నేను కవర్ చేస్తున్నాను. ఇప్పుడు ఆ పేరు ఎక్కువ వాడట్లేదు కానీ వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్ అని. ఒక టైంలో నా యోగాలో ప్రతిరోజు ఆ వేగస్ నర్వ్ గురించి విపరీతంగా వచ్చేది, అంటే టాపిక్ విపరీతంగా దాని గురించి చెప్పేదాన్ని. చెప్పినట్టు కాదు, పాత వీడియోలో సంవత్సరం క్రితం చూడండి, వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్కి ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నీ మీకు అన్నీ కనపడతాయి. ఆసనాలు చేస్తున్నప్పుడు కూడా కళ్ళకు సంబంధించి ఎక్సర్సైజ్ చేసామనుకోండి, అంటే బ్యాక్కి చూడడం, అంటే ఇప్పుడు తిరియక్ భుజంగాసనంలో తల తిప్పి ఇట్లా చూస్తాం కదా, కళ్ళని అట్లా తిప్పుతాం కదా, కనుగుడ్డుని తిప్పాలి, దానివల్ల కూడా వేగస్ నర్వ్ యాక్టివేషన్ ఉంటుంది. ఇది ఎంతమందికి తెలుస్తుంది? సో ఇట్లా అన్నమాట, మనకి సటిల్గా సూక్ష్మంగా ఈ సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ మొత్తం పనికి వస్తాయి. స్ట్రెస్ లెవెల్స్ ఆటోమేటిక్ కంట్రోల్ ఉంటాయి. అంటే మనం ఏదో ఒక బలవంతంగా ఆలోచించకుండా ఉండలేము. ఎక్కడి నుంచి రావాలి? ఫిజియలాజికల్, అంటే బ్రెయిన్లో వేగస్ నర్వ్ని ఆర్టిఫిషియల్గా స్టిమ్యులేట్ చేయడం వల్ల మానసికమైన ఒక ప్రశాంతత ఆటోమేటిక్గా పొందుతాం. మన ప్రమేయం అక్కర్లేదు ఇంకా అక్కడ. సో మనం చేయాల్సింది ఎక్కడ ట్రిగ్గర్ పాయింట్ ఉందో దాన్ని నొక్కాలి. అంటే వేగస్ నర్వ్ స్టిమ్యులేషన్కి దానికి సంబంధించిన ఎక్సర్సైజులు చేస్తున్నానా లేదా అది చూసుకోవాలి. అవి చేస్తే మీకు తెలియకుండా ప్రశాంతత వచ్చేస్తుంది.
దానికోసం ఇంకా ఏదో తపన పడి ఇంకేదో ప్రయత్నాలు చేయక్కర్లేదు. మనం చేసే యోగాలో 100 ఉన్నాయి. ఇంతవరకు చేసుకున్నా చాలు తెలియకపోయినా. కాకపోతే తెలిస్తే ఏమవుతుంది, అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు ఆ పిల్ల నేను ఈరోజు చూసా, 1 year తర్వాత ఇవాళ చూసా అమ్మాయిని మా ఇంటి దగ్గరలో. వాళ్ళ అమ్మ వచ్చి నన్ను పలకరించి ఇట్లా మీరు యోగా టీచర్ అని అడిగి, మా అమ్మాయి రావాలి అండి కొంచెం అది ఇది చెప్పినప్పుడు మీరు ఎక్కడ ఉంటారని అడిగా. వాళ్ళ ఆశ్చర్యంగా మేము ఇక్కడే మీ ఇంటి వెనకాలే అక్కడే, అంటే ఇటు మాకు 2 ఉంటాయి డోర్స్ ఉంటాయి, ఇటువైపు ఎదురులో ఉన్నారు. అదంటే నేను ఆశ్చర్యం వేసింది, నాకు ఎప్పుడు చూడలేదు వాళ్ళని. అలా ఉంటుంది. అంటే తెలియకపోతే ఎన్నాళ్ళైనా గమనించము. ఇంకా ఒకసారి రుచి మరిగితే యోగాలో కూడా అంతే. దాంట్లో ఎక్స్ప్లోర్ చేస్తాం, బాగా లోపలికి వెళ్ళి సెర్చ్ చేయడం మొదలు పెడతాం, అసలు ఏంటి విషయాలు అని. ఇవే సరిపోతుంది. ఒక్కసారి కాల్చేది. అలాగే మెడకు సంబంధించి ఇటు కూడా తిప్పి ఇవన్నీ చేస్తున్నాం కదా, సో ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసుకోండి. 15 times చేయండి. కాళ్ళు దూరం పెట్టి పాదాలు లెఫ్ట్ రైట్. సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అప్పుడు అలాంటిది ఉపయోగం లేదని అనుకోవాలా? కాదు, అది అవసరమే. ఎప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి యాక్టివ్గా ఉండాలి కదా. నేను మందంగా ఇలానే స్తబ్దంగా కూర్చుంటాను అంటే ఒకసారి ప్రాణహాని జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అక్కడ పాము వస్తుంది, మనలో తెలియని ఒక రకమైన బలం వచ్చేస్తుంది, లేచి పరిగెత్తాలని ఎలా తెలిసింది? ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? సో సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ వల్ల ఆ ఎనర్జీ, అక్కడ ఒక హార్మోన్ ఉంటుంది ఏడ్రినలిన్ అని చెప్పి, ఆ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు యాక్టివ్ అవుతుంది. అంటే నిన్ను నువ్వు ప్రొటెక్ట్ చేసుకో అని హార్మోన్ రిలీజ్ చేస్తుంది. సో అది అవసరమే. కానీ అది 24 గంటలు ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? లోపలంతా కరెంట్ పాస్ అవుతా చాలా టెన్షన్గా, గుండెల్లో దడ. ఒకరోజు ఒక ఆవిడ వచ్చారు, తన పేరు ఏం పేరు, పద్మజ గారు కూడా, తన పేరు కూడా. నాకు గుండె అంతా లబ్డబ్ కొట్టుకోవడం నాకు చెప్తే ఇక్కడ ఉండేది ఆవిడ నన్ను అడిగింది. కానీ అవన్నీ చెప్పే అంత సమయం ఎక్కడిచ్చారు ఆవిడ? నాకు అవి తగ్గట్లేదు, అందుకే నేను రావట్లేదు మేడం, నేను మ్యాగ్ తీసుకోవడానికి వచ్చేసాను అని చెప్పి అంటున్నారు ఆవిడ. నేను మీతో ఒకసారి మాట్లాడాలని, సరే మాట్లాడని ఫోన్ చేయండి అన్న. తర్వాత చేసిందే లేదు. అంటే ఆవిడకి ఎందుకు అలా అయింది పాల్పిటేషన్? అంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ చాలా ఓవర్గా పనిచేస్తుంది ఆవిడలో. అది తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా గుండె దడ అని పోతాయి. కానీ అసలు తమాయించుకోలేక అంతలోకే భయం వేసేసి, అంటే ఏదో జరిగిపోతుందని ఎక్కడైతే ఫీల్ అయిపోతామో అప్పుడే నష్టపోతాం. సో కొంచెం దాని ఏమంటే సంయమనం పాటించాలి యోగా చేసేది. అందరికీ ఒకటే ఫార్ములా ఉండదు కదా. ఇప్పుడు మీకు సూట్ కావట్లేదు, చేయక్కర్లేదు కదా. బలవంతంగా చేయమని ఎప్పుడు ఎవరు ఫోర్స్ చేయం కదా. అందుకే అది ఎక్కువ అగ్రెసివ్ అయిపోతాం. అవసరం లేదు. మానసిక సమస్యలు వాళ్ళకే. సూర్యభేద్ డిప్రెషన్లో ఉన్న వాళ్ళేమో మెడిటేషన్ వాళ్ళ చేత ఎక్కువ చేయించకూడదు. ముందు అది తగ్గించుకొని తర్వాత మెడిటేషన్లోకి వెళ్ళాలి. డిప్రెషన్లో ఉన్నారంటే అర్థం ఏంటి? వాళ్ళలో శారీరకమైన ఎనర్జీ తక్కువగా ఉంది, మానసికంగా కూడా డౌన్లో ఉన్నారు. సో వాళ్ళ చేత ముందు యాక్టివ్గా ఉండేవి సూర్య నమస్కారాలు, సూర్యభేది ప్రాణాయామం ఇవి చేయించాలి. ఆ తర్వాత ఆటోమేటిక్గా మానసిక సమస్యలు వచ్చి అగ్రెసివ్గా ఉండేవాళ్ళు వేరు. స్తబ్దంగా పడుకొనే ఉంటారు చూడండి, ఎప్పుడు డ్రౌజీగా, లోన్లీగా, ఎవరితో మాట్లాడడం ఇష్టపడరు చూడండి, వాళ్ళు రకాలు ఉంటారు వీళ్ళలో కూడా. అంటే అగ్రెసివ్ వాళ్ళు ఉంటారు, కొంచెం బాగా డౌన్లో ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏ టైప్ వాళ్ళు అనేది చూసుకోవాలి. మెడిటేషన్ చేయించకూడదు. డిప్రెషన్లో ఉన్నారు కదా అని
వాళ్ళ చేత మెడిటేషన్ చేయించకూడదు, వాళ్ళు ఇంకా వెళ్ళిపోతారు డౌన్లోకి, అగాధంలోకి వెళ్ళిపోతారు. బాగా అగ్రెసివ్ ఉంటారు చూడండి, వాళ్ళకి ఉపయోగం మెడిటేషన్. ఎందుకంటే అసలు కొంచెం స్పీడ్ బ్రేకర్లో పనికి వస్తుంది. కానీ వాళ్ళు అలా అగ్రెసివ్ అవ్వడానికి కారణం కూడా ఎన్నో కారణాలు తెలుసా. దాంట్లో లివర్ ఒకటి మెయిన్. ఎవరికైతే లివర్ ఓవర్ ఫంక్షనింగ్ జరుగుతూ ఉంటుందో వాళ్ళకి పైచరసాలు ఎక్కువ ఊరి వాళ్ళకే ఎక్కువగా కోపం వస్తూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ గైనిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎవరికైతే విపరీతమైన కోపం ఉంటుంది చూడండి, అంటే వాళ్ళు ఏం మాట్లాడేదో ఇంకా వాళ్ళకి అసలు తెలియదు. ఇంకా కోపం వస్తుంది, ఎలా పడితే అలా మాట్లాడేస్తారు. ఎదుటి వాళ్ళని వాళ్ళ నొప్పించినట్టుగా, అంటే కొంచెం మాట్లాడడం వేరు, ఇంకా వాళ్ళ దాటికి ఒక అడ్డుకట్టు ఉండదు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటారు. అవును, అందుకని అప్పుడు ఫస్ట్ B12 ఇచ్చి లివర్ ఫంక్షనింగ్ ని మానిటర్ చేస్తే కొంచెం కూల్ అవుతారు. అది అందుకే వెనక రోజుల్లో చిన్న చిన్నవైన వాళ్ళకి వైద్యం తెలియపోయిన ఎంత బాగానే వాళ్ళు పైత్యం చేసింది వీడికి అంటారు. ఎక్కువ మాట్లాడుతుంటే అర్ధరహితంగా మాట్లాడితే వీడికి ఏంటి పైత్యం చేసిందా, ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా అని ఒక మాటలో సామెత మధ్యలో అలా అనేసేవాళ్ళు. అంటే వాళ్ళకు కూడా తెలుసు లివర్ ఓవర్గా పైచిరసాలు ఊరుతున్నప్పుడు మనం మాట్లాడే దాని మీద కంట్రోల్ ఉండదు అనేది వాళ్ళకు కూడా తెలుసు, పెద్దవాళ్ళకి చదువు లేకపోయినా. అంటే శాస్త్రీయంగా మన కల్చర్లోనే ఉంది ఇవన్నీ చెప్తారు. పిత్తం పెరిగితే దాన్నే పిత్తం అంటారు. త్రిదోషాల్లో ఒకటి పిత్తం, ఒకటి కఫము, ఇంకోటి వాతం. వాతం పెరిగితేనేమో జాయింట్ పెయిన్లు వస్తూ ఉంటాయి. మళ్ళీ రెండు కలుస్తుంటాయి, ఒక్కోసారి పైత్యము వాతము రెండు కూడా కలుస్తూ ఉంటాయి. ఇవి కలిసినప్పుడు ఎక్కువగా రుమటైడ్ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది త్రిదోషాల్లో, ఈ రెండు ప్రకోపించినప్పుడు. అందుకే 3 సమానంగా ఉంచుకోవాలి. 3 బ్యాలెన్స్గా ఎప్పుడు వస్తాయంటే ప్రాణాయామాలు. దీని మించింది లేదు. పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అయితే ఏమి అగ్రెసివ్ అవరే, ఇంకా ఉండాల్సిన దానికంటే డౌన్లో ఉంటారు. అంటే నార్మల్గా కూడా ఉండరు, బాగా స్తబ్దంగా వెళ్ళిపోతూ ఉంటారు. రెండూ అవసరమే, అవసరాన్ని బట్టి ఇది సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవ్వాలి, అవసరం లేనప్పుడు పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్లో ఉండాలి. అందుకే కదా అనులోమ విలోమ చేస్తాం. దీనిలో ఏం జరుగుతుంది, కుడి ఎడమ రెండు బ్యాలెన్స్గా ఉంటాయి. ఆ బ్యాలెన్స్ అర్థం ఏంటి, అవసరమైన దగ్గర పారాసింపథెటిక్, అవసరం లేనప్పుడు సింపథెటిక్ నర్వస్ సిస్టమ్. ఏది కావాలో అది దానికి అదే షిఫ్ట్ అవ్వాలి. అలా షిఫ్ట్ అయ్యేటట్టు మన బాడీని మనము ట్రైన్ చేయాలి. ఫైట్ ఆర్ ఫ్లైట్ అని అంటారు. ఎడ్రినలిన్ అని చెప్పి ఒక హార్మోన్ని, ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే ఫైట్ అయినా చెయ్యి అంటే పోరాడు, లేదా పారిపో. రెండిట్లో ఏదో ఒకటి లేకపోతే మనల్ని మనం సేవ్ చేసుకుంది. కుక్కే ఉంది అక్కడ, వెంట పడుతుంది, నీకు చేతనైతే దాన్ని ఎదుర్కోవాలి లేదా పారిపోవాలి. రెండు చేయకపోతే ఏమైపోతాం. అది ఏంటండి, ఆసనాలు చేద్దాం. విరిగిపోతారం కాదు, సందర్భాన్ని బట్టి అవసరం పారిపోవాలి. ఇప్పుడు పిల్లి అనుకోండి, పిల్లి మన మీదకి అటాక్ చేస్తుంటే దాన్ని ఎదుర్కొంటాము. అక్కడ అదే ఒక సింహమో లేదా పెద్ద కుక్క అనుకోండి, ఎదుర్కోలేం కదా, పారిపోతాం. ఆ బెస్ట్ అది. అది అలా ఆగిపోకూడదని సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుంది. ఆ టైంలో గుండె దాన్ని ఊపు ఫుల్ తీసుకుంటుంది, మొత్తం రక్త ప్రసారం విపరీతంగా తీసుకుంటుంది. అందుకే గుండె బాగా వేగంగా కొట్టుకోవడం. కానీ గుండె ఏమి అవ్వాలి, అయినా కూడా దానికి డ్యామేజ్ ఎందుకు అవ్వలేదు అంటే ఆ టైంలో నేను సేవ్ అవ్వాలి. సో దానికి గుండె సపోర్ట్ తీసుకుంది శరీరం.
కానీ అది 24 గంటలు ఉంటే పరిస్థితి ఏంటి? మనకు అవసరం లేనప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాము, గుండెకి ఎక్కువ ప్రెషర్ ఇస్తున్నాం. ఏది మన మానసిక ఆలోచనలతోటి. ఈ మానసిక ఆలోచనలు ఎప్పుడు కట్ అవుతాయి అంటే, శ్వాస మీద ఎప్పుడైతే నియంత్రణ పెడతామో ఆటోమేటిక్గా పారాసింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది. ఇది తగ్గిద్ది, సింపథెటిక్ యాక్టివేషన్ తగ్గుతుంది. చిన్నదానికి చూడండి ఓవర్గా ఆదుర్దా పడ్డం, ఇవన్నీ ఏంటంటే సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివ్గా ఉంటే అట్లా అవుతుంది. సో అది ప్రశాంతంగా కూల్గా నిండుకుండలాగా ఉండాలి అంటే వేగస్ నర్వ్ ఆరోగ్యంగా చూసుకోవాలి. ఇంత ఉంటాయి లోపల లోపల. సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటాయి. దీన్నే యోగా థెరపీ అంటారు. యోగాలో సైంటిఫిక్గా ఇప్పుడు యోగా ఓన్లీ ఆసనాలు ఊరికి 2 ప్రాణాయామాలు చేయడం కాదు, ఇంకొంచెం రూట్ లెవెల్కి వెళ్ళండి. అంటే ఎక్కడ మీకు ప్రాబ్లం అసలు ఎక్కడొచ్చింది కారణం తెలుసుకుంటే అంతే కదా, అందుకే కదా చెప్పడం. అదే లేక గుర్తుండదుగా, లేకపోతే మీరు కూడా చేసిన రోజు గుర్తుంది, అంతే కదా. సో ఇక్కడ వేగస్ నర్వ్ ఒకటి లోపలగా ఉంటుంది. ఇలా చేయడం వల్ల వేగస్ నర్వ్ ప్రెస్ అవుతుంది, అక్కడ దానికి స్టిమ్యులేషన్ వస్తుంది. ఇవి ఇన్నది తెలిసినాయి కదా, ఈసారి మర్చిపోరుగా. అది ఆసనాలు కొన్ని స్పైన్కి సంబంధించేద్దాం. నేను సెట్ చేసుకుంటాను, మీరు చేస్తూ ఉండండి. మర్కటాసన ఫస్ట్ పొజిషన్.